ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముఖేష్ అంబానీ గారి తనయుడు అనంత్ అంబానీ రాధిక వివాహ వేడుకకు హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ముచ్చటించడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాల పాలైన ట్రంప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు కలకలం రేపాయి. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లడంతో రక్తస్రావమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దుండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ట్రంప్ పై కాల్పులు బైడెన్, ఒబామా ఏమన్నారంటే అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒకటై ఈ ఘటనను ఖండించాలి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్ పై కాల్పులు హెల్త్ అప్డేట్. ఎన్నికల ర్యాలీలో దుండగుడి కాల్పులలో గాయాల పాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. జూలై 14, 2024 వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. పశువుల పెంపకందారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70% రాయితీ ఇస్తుంది. యూనిట్కు గరిష్టంగా 60,000 నుంచి 2,07,000 వరకు పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో గోకులం పేరుతో దీన్ని అమలు చేయనుంది. ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం 10 రోజుల పాటు కొనసాగనున్న 4వ విడత సభ్యత్వ నమోదు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ. సమిష్టిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పనిచేద్దాం. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాక్రతువు మరోసారి ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం 10 రోజుల పాటు నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 3 నెలల క్రితమే పార్టీ క్రియాశీలక సభ్యుల గడువు అయిపోయినప్పటికీ ఎన్నికల సమయం కావడంతో పార్టీ శ్రేణులను గందరగోళపరచకూడదని భావించి 3 నెలల పాటు వర్తించే రెన్యువల్ రుసుమును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో చెల్లించారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్లీ ప్రారంభించనున్నారు. 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై శనివారం సాయంత్రం జరిపిన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నాయకులు, శ్రేణులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నమోదు ప్రక్రియ విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, మనలో ఉంటూ మన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామనే భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుంది. ఇంతింతై అటువంటిదైంతై అన్నట్లుగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమిష్టిగా కష్టపడ్డాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళగలిగాం. ట్రంప్ పై కాల్పులు బైడెన్, ఒబామా ఏమన్నారంటే అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒకటే ఈ ఘటనను ఖండించాలి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్పై కాల్పులు జరిపిన దుండగుడిని ఎఫ్బీఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెటెల్ పార్క్ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూగా అధికారులు గుర్తించారు. AR-15 ఆటోమేటిక్ గన్తో
ట్రంప్ పై కాల్పులు జరిపాడు. థామస్ మాథ్యూ క్రూక్స్ కుటుంబ నేపథ్యం, ట్రంప్ పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్రూక్స్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని FBI అధికారులు తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం జూలై 18 నుండి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనండి. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు జనసేన పార్టీ మహిళా కార్యాలయం, అనంతపురం.